ఇంకా చాలా తక్కువ సమయం ఉంది. ఎన్నికలకి గంటల్లో తెల్లవారితే ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెన్స్. ప్రతి పార్టీ కూడా దీని మీదనే కాన్సన్ట్రేషన్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది మనకి ఎప్పుడైతే ఎన్నికల నియమావళి ప్రకారం ప్రచార సమయం ముగుస్తుందో అప్పటి నుంచే పోల్ మేనేజ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నేతలంతా కూడా ఏ పార్టీల నాయకులైనా సరే కూడా ప్రచారంలో నిమగ్నమై చాలా బిజీగా ఉంటారు. అప్పుడు చేసుకునే పోల్ మేనేజ్మెంట్ అంతా వేరుంటుంది. బట్ ఏదైతే 48 గంటల్లో ఎలక్షన్కి ముందు 48 గంటల్లో చేసుకునే పోల్ మేనేజ్మెంటే డిసైడ్ చేస్తుంది, వాళ్ళ విన్నింగ్ ఛాన్సెస్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవ్వరు కూడా ఛాన్స్ తీసుకోకుండా అన్ని రకాలుగా పోల్ మేనేజ్మెంట్ చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ అందరూ కూడా లీడర్స్ అంతా కూడా ఆ విషయంలోనే బిజీగా ఉండుంటారు. మోస్ట్ ప్రాబబ్లీ అది కూడా కంప్లీట్ అయిపోయి కూడా ఉంటుంది. అంటే నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ మా గ్రామానికి వచ్చేటప్పటికే నాకు కనిపించింది పోల్ మేనేజ్మెంట్ ఎంత బాగా జరిగింది అనేది. హైదరాబాద్ టు విజయవాడ రోడ్లో ఉన్న బిజీనే నాకు చాలా తెలియచెప్పింది. ఎందుకు అంటే ఎప్పుడూ చూడని విధంగా ఆ రోడ్లో చాలా విచిత్రంగా అంత ఎండల్లో అంత రాత్రులు సైతం జనాలంతా కూడా తెలంగాణ నుంచి ఆంధ్రాకి తరలి రావడం కానీ, బస్సెస్ కానీ అక్కడ వర్క్ చేసే వాళ్ళందరినీ ఇక్కడ విలేజెస్కి తీసుకువచ్చి రేపు ఓటు వేయించడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు. అలానే ఇండివిజువల్గా అసలు అంటే కారుల్లోనో లేకపోతే బస్సుల్లోనో లేకపోతే ట్రైన్స్లోనో ఇలా వెళ్ళడం చూస్తాం. కానీ బైకుల మీద కూడా వాళ్ళ బ్యాగ్స్ తగిలిచ్చేసుకుని వస్తున్న తీరు చూస్తే ఈసారి ఓటింగ్ ఎంత ఉధృతంగా జరగబోతుంది అనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఆ ఓటింగ్ అంటే ఇంత తరలి వస్తున్నారంటే ఆ ఓటింగ్ ఎవరికి పడబోతుంది అనేది చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే ఏదైతే సైలెన్స్ ఉందో ఆ సైలెన్స్ ఇదేనా, ఈ తరలి రావడమే ఆ సైలెన్స్కి ఒకటే అర్థమా, ఇది ఏ పార్టీ వైపు మొగ్గు చూపబోతుంది అనేది మనకి ప్రధానంగా కనిపిస్తున్న అంశం. అయితే లాస్ట్ డే పోల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో అంటే ఇది ఓపెన్గా మాట్లాడుకునేది కాదు, డబ్బులు పంచడాలంటారు, లేకపోతే ఈ జనాన్ని మొబిలైజ్ చేసుకోవటం కానీ, రేపు ఎలక్షన్కి తీసుకువెళ్ళి వాళ్ళందరితో దగ్గరుండి ఓటు వేయించడం కానీ, ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రతి నాయకుడు కూడా చాలా క్లియర్గా వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ కానీ తప్పారు అంటే, ఇక్కడ కానీ కొద్దిగా నెగ్లిజెన్సీ చూపెట్టారంటే, లేకపోతే ఇక్కడ కానీ ఏముందిలే అన్న ధోరణిలో నాయకులు కానీ వ్యవహరించారంటే రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఎవ్వరూ కూడా ఇంత ఖర్చు పెట్టి ఇంత పోటీ చేసి ఒక అధికారాన్ని పొందాలనుకునే వాళ్ళు ఎవరూ కూడా నెగ్లెక్ట్ చేసే పరిస్థితి కనిపించదు. సో ఈ రోడ్ల మీద కనిపించింది కావచ్చు, ఇప్పటికే గ్రామాల్లో సందడి కావచ్చు, ఏది ఒక సంక్రాంతి లేకపోతే ఆ టైంలో ఎలా అయితే జనాలు వాళ్ళ సొంత ఊర్లకు వెళ్తారో ఈసారి ఎన్నికలను కూడా వాళ్ళు ఒక ఫెస్టివల్ లాగా భావించినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే కుటుంబాలు తరలి వెళ్ళడం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావడం మనకు కనిపిస్తుంది. ఇది అక్కడ ఓటింగ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో మొత్తంగా అంటే ఏదో టైం స్పెండ్ చేయడానికి, అందులోనూ హాలిడేస్ ఇవన్నీ కూడా ఒక 3 days అలా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా వాళ్ళ గ్రామాలకి వాళ్ళ సిటీస్కి వాళ్ళంతా కూడా పయనమయ్యారని చెప్పుకోవచ్చు. సో ఈ పోల్ మేనేజ్మెంట్లో భాగంగా నాయకులంతా కూడా బసెస్ పెట్టి, ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర నుంచి చాలామంది కూడా హైదరాబాద్లో పనులు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ట్రైన్స్ ఇవన్నీ అవైలబిలిటీ ఉండవు. కాబట్టి వాళ్ళందరికీ స్పెషల్గా బస్సెస్ ఆల్ పార్టీస్ కూడా, కూటమి కావచ్చు లేకపోతే వైసీపీ కావచ్చు, బస్సుల్ని అరేంజ్ చేశారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్ళి ఓటింగ్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో పోల్ మేనేజ్మెంట్కి సంబంధించి లీడర్స్ అంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండి అవన్నీ చేసుకుంటున్న దాఖలాలు మనకి ఇవన్నీ ఈ రూపంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎలక్షన్ స్టార్ట్ అవడానికి అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాలకి ఎక్కడైతే పోలింగ్ బూత్స్ ఉన్నాయో అక్కడ అన్ని చోట్లకు కూడా ఈవీఎం మిషన్స్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, అందరూ చేరుకున్నారు. ఇంకా పోలింగ్కి రెడీ అంటున్నారు ఇటు సిబ్బంది ఇటు ప్రజలంతా కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.